ఈ యొక్క దినాన్ని మనం చెప్పుకునే వాక్యము విండోస్ అండి, కిటికీల గురించి మనం చెప్పుకున్నాం. కొంతమందికి చెప్పుకున్నాం, అందరికి చెప్పుకోవడానికి టైం సరిపోదు. ఆదికాండము 6వ అధ్యాయము 16వ వచనం. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరమా జీవము నాకు నీవా శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావ లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క దినాన్ని ప్రభావ నాయన యొక్క సన్నిధిలో మేమందరం నాయన అయ్యా మమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి నాయన మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మీరు మా పట్ల చేసిన మేలు నాయన ఎంత స్తుతించినా మీ యొక్క రుణానికి మేము తీర్చలేము ప్రభావ. అయ్యా గొప్ప దేవుడు నాయన మాకు మనసులో నాయన తలంపు పుట్టక మునిపే మీకు తెలుసు నాయన. అయ్యా ప్రతి మా జీవితాలను బిడ్డ తరతరాలు మీ చేతిలో ఉన్నాయి ప్రభా. అయ్యా మా కుటుంబాల తరతరాలు ఆయన యథార్థంగా న్యాయంగా ప్రభావం మీ యొక్క సంధిలో జీవించే గొప్ప భాగ్యాలు దయచేయండి. వాక్యం చెప్పుచుడుగా నన్ను మరుగుపరచండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి. అయ్యా వినగలిగే శక్తిని సంఘ బిడ్డలందరికీ దయచేయండి. వీరింటి వాళ్ళ విశ్వాసం కలిగినని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అయ్యా ఆయన విన్న వాక్యం మేము మర్చిపోకుండా ప్రభావ మా జీవితాంతకాలము ప్రభావ అయ్యా మేము జ్ఞాపకం ఉంచుకునే గొప్ప కృపను ధన్యతను దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. చదువుకున్నాను. చాలా ఇప్పుడు నోవాహు దేవుడు ఏం చెప్పాడండి? వాడను తయారు చేయమన్నాడు. ఇప్పుడు నోవాహు గురించి కాదు కానీ కిటికీ గురించే మనకి ఇప్పుడు యొక్క అంశం. ఇప్పుడు ఆ వాడంతా చేసి ఆ వాడికి ఏం పెట్టమన్నాడంటే దేవుడు కిటికీ పెట్టమన్నాడు. కిటికీ పెట్టినప్పుడు నోవాహు కిటికీ పెట్టాడంటారా? పెట్టాడు. ఆ కిటికీ పెట్టినాక ఎందుకు ఉపయోగపడింది? బయటికి పంపించాడు. బయటికి పంపడానికి ఉపయోగపడింది. ఎందువల్లంటే ఇప్పుడు మన కిటికీలు ఏ ఇంటికైనా కిటికీ లేని గృహం అంటూ ఎంత మాత్రం ఉండదు. ఎందువల్లంటే బయట గాలి లోనికి వెళ్ళాలి, లోన గాలి బయటకి రావాలి. మన జీవితంలో మన బ్రతుకులో ప్రతి విషయంలోనూ కూడా దేవుడు ప్రతిదీ రాశాడు అనమాట. ఇప్పుడు అక్కడ కిటికీని పంపించడం ద్వారా ముందు దేవుడు నోవాహు ఏం చేశాడంటే అక్కడ వాడలో నుంచి కాకిని పంపించాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చిన మనం యొక్క దినాన్ని కిటికీల గురించి చూసుకున్నాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. కట్టి చేర్చుకును. తానే ఉత్తరవాది. అయితే నీ యొక్క నీ ఇంటర్లో ఎవరికే కానీ ఏ అపాయమైన దానికి మేమే ఉత్తరవాదులము. చాలా ఇప్పుడు ఇది ఏ కిటికీ అండి?
నామానికి వందనాలు. ఈ యొక్క ఇల్లు ఎవరిదండి? గృహం ఎవరిది? రహాబ్ది. కిటికీ ఇప్పుడు మనం చెప్పుకుంటే ఇక్కడ మొట్టమొదటి కిటికీ రహాబు కిటికీ అన్నమాట. ఇప్పుడు రహాబు కిటికీకి ఇప్పుడు మనం ఇదే అధ్యాయము మొట్టమొదటి వచనం. పిలిపించి వారితో చెప్పి వారు వెళ్ళి ఎరుకో రాజునకు వర్తమానం వచ్చెను. వారిని దాచిపెట్టారు. చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు యెహోషువ ఇప్పుడు మోషే గారు చనిపోయారు. ఇప్పుడు యెహోషువ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నాడు. వీళ్ళు ఎక్కడి వరకు వచ్చారండి? షిత్తీము దగ్గరకు వచ్చారు. కానాన్లో ప్రవేశించాలి. దరిదాపు వచ్చినప్పుడు ఆయన షిత్తీము వద్ద నుంచి ఒక ఇద్దరు వేగుల వారి ఇద్దరిని ఇప్పుడు యెహోషువ ఎక్కడో పంపించాడండి? ఎరుకో పట్టణానికి పంపించాడు. ఎరుకో పట్టణానికి పంపించి ఇంకా మీరు వెళ్ళి అక్కడ మనుషులు ఎలాగున్నారో మీరు చూసారండి, తర్వాత మేమందరం వస్తామని చెప్పినప్పుడు ఇప్పుడు వేగుల వారి ఇద్దరు వచ్చారు. ఎరుకో పట్టణానికి వచ్చారు. ఇప్పుడు ఎందువల్లంటే అక్కడ రాజుకు తెలిసింది ఏమనంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఇక్కడికి వచ్చినట్లయితే దేవుడు వాళ్ళకి ఎటువంటి కార్యాలు చేస్తాడండి? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. ఆ యొక్క ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ సేఫ్ గా బయటకు వచ్చేసేసారు. దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నాడు. దేవుడే మన పక్షాన ఉంటే మనకి లోకంలో ఎంత మంది ఒకటైనా సరే చేసేదేది లేదు. ఇప్పుడు ఏ సైడ్ సిలువ వేసినప్పుడు ఇప్పుడు లోకమంతా ఒకటి అయిపోయింది, కానీ ఆ కుమారుడు ఎవరు తోడుకున్నారండి? తండ్రి తోడుగా ఉన్నాడు. మనకు దేవుని తోడు కావాలా? లోకస్తుల తోడు కావాలా? దేవుని తోడు కావాలి. దేవుడే మన పక్షాన ఉన్నట్లయితే లోకమంతా ఒకటైనా మనం చేయగలిగింది ఏది కూడా లేదు. దురాత్మలు కానీ ఎవరు కూడా మనకి ఏ హాని తలపెట్టినా సరే నాయన నీవు మాకున్నారు, నాయన నీవు మాకుండగా మాకు విరోధి ఎవరు? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల తరపున దేవాది దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎరుక గోడలంటే ఏదైనా సరే సునాయాసంగా వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ మన వాక్యానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ రాజుకి ఇప్పుడు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వచ్చారంటే ఇప్పుడు ఎరుక గోడలన్నీ కొప్పుకొలిపోతాయని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసి వీళ్ళు రాకుండా చేసేద్దామని అనుకున్నట్లయితే ఇద్దరు వేగుల వారు వచ్చినట్లు అక్కడ రాజుకు తెలిసింది. మళ్ళీ ఎక్కడికి వచ్చినట్టు తెలిసిందండి? రహాబు ఇంటికి వచ్చినట్టు తెలిసింది. ఇంటికి వచ్చినట్టు తెలిసి ఆ రాజుగారు మనుషులు పంపించారు. మీ ఇద్దరు మనుషులు వచ్చారండి కదా. రహాబు నామా వృత్తి ఏంటండి? వేశ్య అనమాట. ఇక్కడ వేశ్య వృత్తిలో ఉన్న మనిషి ఎప్పుడు కూడా ఇటువంటి మనుషులు ఆమె దగ్గరికి వచ్చే మనుషులు అయితే కాదు. వీళ్ళు దైవికంగా వచ్చిన బిడ్డలు వాళ్ళని చూసింది వీళ్ళు చాలా పద్ధతిగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఎప్పుడు నా దగ్గరికి వచ్చేటువంటి మనుషులు అయితే వీళ్ళు ఎంత మాత్రం కూడా కానే కాదు అని అనుకుని మనసులో కూడా అనుకుంది. వీళ్ళు దేవుని బిడ్డలని తెలుసు, దేవుడు వీళ్ళ పక్షాన కార్యము జరిగిస్తున్నాడని తెలుసు. అన్ని కూడా తెలిసి అన్ని తెలిసి ఏం చేస్తుందంటే రాజుగారికి భయపడి కూడా ఆ ఇద్దరు మనుషుల్ని మిద్ది మీద వాళ్ళు ఏం చేస్తుందండి? దాచిపెట్టేసింది. దాచిపెట్టినప్పుడు రాజుగారి మనుషులు వచ్చారు. మీ ఇంటికి వచ్చారని కదా అంటే ఏమంటుంది? వచ్చిన మాట వాస్తవమే కానండి, మాట అడిగి వాళ్ళు ఏం చేస్తారు? వచ్చిన దాన్ని వచ్చినట్లే వెళ్ళిపోయారు. మీరు వెంటనే వెళ్ళి తరిమేరా వాళ్ళు దొరుకుతారు, లేకపోతే ఏమాత్రం కూడా దొరకరని చెప్పినప్పుడు ఆ వచ్చిన మనుషులు ఏం చేస్తారండి? వెళ్ళిపోయారు. తర్వాత నేను ఎరుగను, నేను ఎరుగను చెప్పి వేసి తరిమిరి గౌని వేయబడను.
నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందున్న శక్తి భూమిదున్న దేవుడే. నీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమూ ఉండదు. చాలా ఇప్పుడు ఇవేమని ఒప్పుకుంటుందండి, దేవుడు మీ పక్షంగా ఉన్నాడని నాకు తెలుసు, మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసు, ఈ యొక్క ఎరుకో పట్టణాన్ని మీకు ఇస్తాడని తెలుసు. అన్ని తెలిసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలిసి మనం ఏం చేస్తామండి, అదే తప్పు చేస్తాం. కానీ ఈమె వృత్తికి వేషవృత్తిలో ఉన్నా సరే ఇప్పుడు తెలిసి ఇప్పుడు ఏమైనా తప్పు చేస్తున్నట్టారా, రాజుగారి పక్షాన్ని ఏమైనా మాటలు అందిస్తుందా? ఏమి అందించట్లేదు. మనం అనుకుంటాం అన్ని అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను గాని అంటాం, తర్వాత మనం చేయగలిగింది ఏది కూడా లేదు. కానీ ఈ సమయంలో ఈమె కానీ హెల్ప్ గా లేకపోతే తన కుటుంబాన్ని రక్షించుకునే స్త్రీ అయితే ఎంత మాత్రం కూడా కానే కాదు. ఎందువల్లంటే మీకు ఆ రాజులు ఎలా హతమైపోయారో నాకు తెలుసు, దేవుడు మీ పక్షాన్ని ఎలా జీవించడో నాకు తెలుసు, అన్ని నాకు తెలుసు. మీ ద్వారానే ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ వస్తుందని దేవుడు మీకు ఇస్తాడని తెలుసు. కానీ అందులో మా కుటుంబాన్ని మీరు ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు అనుకుంటుంది మా లోకంలో ఎంత మాత్రం కూడా ఏది కూడా లేదు, శరీరాశ నేత్రాశ జీవడము అవి తండ్రి వల్ల పుట్టినవైతే ఎంత మాత్రం కూడా కాదు. నిజమైన దేవుణ్ణి నేను తెలుసుకోవాలి, నిజమైన దేవుని తట్టు నేను చూడాలి. తెలవలేనంత సేపు పాపంలో జీవించింది, దేవుని తెలిసిన తర్వాత ఏం చేయకూడదండి, ఒక స్త్రీ పాపం చేయకూడదు. లోతు భార్య తెలిసి ఏం చేస్తుంది, వెనక చూసింది. మనం తెలిసి వెనక చూసినట్లయితే మనం చేయగలిగింది ఏది కూడా లేదు. ఇస్కరియోతు యోధకు అన్ని తెలుసా, దేవుడు కూడా తిరిగాడంటారా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఇంకా 12 గంపలు మిగిలిపోవడం తెలుసు అంటారా? గుడ్డివాళ్ళని బాగు చేయడం తెలుసు అంటారా? ఇప్పుడు తెలిసి ఆ యొక్క వెండికి ఆశపడ్డాడు, చివరికి ఏమైపోయాడండి, ఎందుకు పనికి రాకుండా ఉరివేసుకున్నాడు. ఆ పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. తను ఒక్కడే కాదు, తను చేసిన పాపాన్ని కుటుంబం ఏమైపోయింది, నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. కానీ ఈ యొక్క మనం క్రిస్మస్ చెప్పుకున్నాం 5 స్త్రీలోను. ఇప్పుడు 5 స్త్రీలో యొక్క స్త్రీ చేర్చబడింది అంటారా? 5 స్త్రీలో యొక్క స్త్రీ చేర్చబడింది. మరియంలో ఏ పాపము ఏ తప్పు లేదు. ఇప్పుడు మిగిలిన 4 కూడా పాపం చేసిన వాళ్ళే. ఎందువల్లంటే మన తల్లి గర్భంలోని పాపంలోని లోకంలోనికి వచ్చాం. నిజమైన దేవుడు అని మనం తెలుసుకున్న తర్వాత మనం ఏ మాత్రం కూడా వెనక తిరిగే జీవితాలు మనకి ఎంత మాత్రం కూడా ఉండనే కూడదు. కానీ అంతా కూడా ఈ లోకం అంతా నేను చేసినంత రోజు చేసిన పని అంతా కూడా వ్యర్థం. ఎక్కడి నుంచే నా జీవితంలో నేను ఒక్క మంచి పని అయినా నేను చెయ్యాలి, నా మంచి పని ద్వారా నా కుటుంబాన్ని నేను ఏం చేయాలి, రక్షించుకోవాలని అనుకుంది. మనలో మనం పరీక్ష చేసుకున్నాం. అయ్యా నా జీవితంలో నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి, నేను మీ కొరకు ఏదైనా మంచి పని చేశానా, నేను మీకు విరుద్ధంగా చేసుకుంటూ వస్తున్నానా? మనం ప్రశ్నించుకున్నట్లయితే ఆ ప్రశ్న సమాధానం మనకే వచ్చేస్తుందండి. మనం చేసిన మంచిని బట్టి మన కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది, మనం చేసిన చెడుని బట్టి మన కుటుంబం ఏ విధంగా పతనం అయిపోతుంది అన్నది మనకి అర్థమైపోతుంది. ఆకాశమందును ఉండదు. ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు నీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసదమనేది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడి వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మల్ని తరిమపోయిన వారు మీకెదురుగా వచ్చుదరేమో. మీరు కొండలకు వెళ్లి తరిమపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అసలు దాగి ఉండుడి. తర్వాత మీ త్రోవను వెల్లుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనని, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను తెచ్చిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ
చేర్చుకును. ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులు మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికే గాని ఏ అపాయమైన తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామని. చాలండి. ఇప్పుడు ఇవేమన్నదంటే నాకు ఒక నిబంధన మీరు చేయాలి. ఎందువల్ల మిమ్మల్ని ప్రాణాన్ని తెగించి నేను కాపాడాను కనుక ఈ యొక్క దేశాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. మీకు ఇచ్చినప్పుడు మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం పతనం అవ్వకుండా ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు, పతనం అయిపోతారు. ఆ స్థితిలో మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి నాకు ఏదైనా ఒక ఆనవాళ్ళు చూపించండి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారండి, వేగుల వారు ఒక ఎర్రని దారాన్ని కట్టారు. ఏ కిటికీ గుండా ఆమె దించిందో మనుషుల్ని ఆ కిటికీకి కట్టారు. ఎర్రని దారం దేనికి సాదృశ్యం అండి? యేసయ్య రక్తానికి సాదృశ్యం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొట్టమొదటి వచనం. చాలండి. క్రీస్తు యేసునందు వారికి ఏం లేదంటే ఏ శిక్ష విధి ఎంత మాత్రము కూడా లేదు. ఇప్పుడు ఎందువల్లంటే ఇప్పుడు యేసయ్య రక్తంలో ఇప్పుడు ఏమైందండి, మా కడగబడింది. మనం ఎంత పాపాత్మురాలైనా సరే ఒక్కసారి ఆయన రక్తం మనలో కలిసిందంటే మనం ఏ మాత్రం కూడా వెనక చూసే అవకాశం మన జీవితాల్లో మన బ్రతుకులు ఎంత మాత్రం కూడా ఉండలేదన్నమాట. ఈ యొక్క ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు మాతో చేసిన నిబంధనకి నువ్వు మాట్లాడకుండా ఈ రకంగానే ఉన్నట్లయితే ఇప్పుడు మేము దేవుడు మీకు ఏం చేస్తాడో ఈ యొక్క దేశాన్ని మాకు ఇచ్చినప్పుడు మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మీ కుటుంబానికి కూడా రక్షించబడుతుంది. మేము అలాగే వెళ్ళిన తర్వాత మనుషులు అటు వెళ్ళారు అని నువ్వు చెప్పేసావంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ నిబంధనను బట్టి నువ్వే ఉత్తరవాదివి, నీ కుటుంబానికి కూడా పతనం అయిపోద్దని చెప్పినప్పుడు ఇవి చెప్పిందంటారా? ఏమాత్రం కూడా చెప్పలేదు. అప్పుడు తర్వాత ఎరుగు గోడలు కుప్పకూలుకొని యెహోషువ అక్కడికి వచ్చాడు. ఇప్పుడు అందరికీ సాక్ష్యాలు ఇస్తా ఉంటుండగా యెహోషువ గారు గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ వేగుల వారితో అంటున్నారు, అయ్యా నేను వేగుల వారిని పంపించినప్పుడు ఒక స్త్రీ ఉందని చెప్పారు కదా, రహాబ్ అన్న స్త్రీ, ఆమె కుటుంబాన్ని మీరు పిలవండి, ఆమె కుటుంబానికి మనం ఏం చేయాలి, రక్షించాలి, వాళ్ళకి కూడా సాక్ష్యాలు ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఏదైనా మర్చిపోయారంటారా చేసిన నిబంధన? ఏమాత్రం కూడా మర్చిపోరు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోకంలో ఎవ్వరు మర్చిపోయినా, తల్లి మర్చినా తండ్రి మర్చినా నేనైతే నిన్ను మరివను. మన దేవుడు మన వృద్ధాప్యం వచ్చిన ముదిమి వచ్చేంత వరకు వచ్చిన ఆయన అరిచేతులు మనల్ని ఎత్తుకునే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు నెరవేర్చలేడు. కానీ ఇచ్చిన మాట వెనక తెంపే దేవుడు అయితే ఎంత మాత్రం కూడా కానే కాదు. భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు ఎంత మాత్రం కూడా గతించవు. కానీ అప్పుడు యెహోషువ గారు అందరినీ రక్షించాడంటారు, అందరికి సాక్ష్యాలు ఇచ్చారంటారా? అందరికీ సాక్ష్యాలు ఇచ్చారు. 40 సంవత్సరాలు నడిచిన వాళ్ళకి ఎంత వచ్చిందో ఇప్పుడు వీళ్ళకి కూడా ఏం చేస్తున్నారండి, అంతే వచ్చింది. దావీదు అంటున్నాడు, యుద్ధానికి వెళ్ళిన వారు వంత ఎంతో, సామాన్ల దగ్గర ఉన్న వాళ్ళు కూడా వంత అంతే. 40 సంవత్సరాలు నడిచిన వాళ్ళకి ఎంత వచ్చిందో ఒక్క మాటలో వాళ్ళిద్దరిని దాచిపెట్టిందంటే వీళ్ళకి అదే విధమైన సాక్ష్యాలు దేవాతి దేవుడు దయచేశాడు. ఇప్పుడు తర్వాత కిటికీ ఎవరిదంట? దావీదు కిటికీ, మేకాల కిటికీ. దేవుడు నామానికి వందనాలు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. కిటికీలో నుంచి చూచి దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరిచెను. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యలో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహంగా కూడిన ఇశ్రాయేలీయులకు పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇంట్లకు వెళ్లిపోయి తన ఇంటి వారు దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలను చూచుచుండగా వ్యర్థుడప్పుడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజవైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందుకు
యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను ధృవీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తన దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకై ఉండెను. చాలండి, దేవుడు మనకి వందనాలు. ఇప్పుడు ఇక్కడ మేకాలు ఏం చేస్తుందంటే సౌలు కుమార్తె. ఎందువల్లంటే ఏమి రాజు యొక్క కుమార్తె. మరి ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకుంది? రాజుని వివాహం చేసుకుంది. కూతురుగా ఉన్నప్పుడు రాజు స్థితిలోనే ఉన్నది, రాజుగారి కుమార్తె అనిపించుకుంది. భార్య స్థానానికి వచ్చినప్పుడు కూడా రాజుగారి భార్య అనిపించుకుంది. అనుకుంటుంది సింహాసనం మీద కూర్చుంటేనే రాజుగారు. ఇటువంటి నాట్యాలు చేసినప్పుడు రాజుగారు అయితే ఎంత మాత్రం కూడా కానే కాదనుకుంటుంది. ఎందువల్లనంటే పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా ఉజ్జా గురించి. ఆయన మందసాన్ని పట్టుకొచ్చినప్పుడు ఉజ్జా చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ మందసాన్ని అక్కడ ఓబేదేదోము గృహం దగ్గర విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఓబేదేదోము గృహం దగ్గర నుంచి మరలా తేవాలనంటే ఎందువల్లంటే యెరూషలేములో మందసము లేదు. మందసము రావాలి. చాలా దినాలు అయిపోయింది మందసం లేకుండా. దావీదు ఎంత కన్నీరు కార్చాడంటే అంత కన్నీరు కార్చాడు. ప్రభా మందసాన్ని మరలా నువ్వు యెరూషలేములోకి రప్పించయ్యా, యెరూషలేములోకి మందసం రావాలని కన్నీరు కాచి ప్రార్థన చేసి ముందు జరిగినట్టుగా జరగడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. నాయన దీవించండి, ఆశీర్వదించడానికి ప్రార్థన రూపంలో. ఎందువల్లంటే దేవుల్లో నాట్యం ఆడుతున్నాడు, దేవుల్లో లీనమైపోయాడు అనమాట. ఒక్కొక్కసారి మనం ప్రార్థనలో గట్టిగా మనం ప్రార్థన చేసినట్లయితే గంటలు చేసిన పైకి వెళ్తాడు. మనకు టైం ఒక 5 నిమిషాలైనా 5 నిమిషాలు ప్రార్థన చేసినట్టు ఉంటుంది. కానీ చూస్తే 2-3 గంటలు పైన అయిపోద్ది. ఎందువల్లంటే మనం ఇష్టంతో మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మనం కష్టంగా చేస్తామంటే ఏమాత్రం కూడా మనము చేయలేము. కూర్చున్నా కానీ టైం చూస్తాం, ముందుకు పడతాం, వెనక్కి పడతాం. ఏదైనా ఇష్టంతో మనం దేవుని సన్నిధిలో గడపాలి. ఇప్పుడు దావీదు మహారాజు ఇష్టంగా దేవుని సన్నిధిలో ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? నాట్యం ఆడుతుంటే ఇప్పుడు భార్య ఏం చేయాలి? సహకరించాలి. నా భర్త నిజమైన దేవుని సేవించాడు కనుకనే నా తండ్రి నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా హతమైపోయారు. ఏ యోగ్యత లేని ఆ గొర్రెలు కాసుకుంటే అతనికి దేవుడు ఇంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడంటే ఈ యొక్క దేవుల్లో శక్తి ఉన్నది, ఈ యొక్క దేవుల్లో బలం ఉన్నది. నా భర్త సేవించిన దేవుడిని నేను సేవిస్తానని ఆ సహాయం చేస్తున్నట్లయితే మేకాల జీవితం బహు గొప్పగా ఉండేది. ఇప్పుడు అలా ఎవరు జీవిస్తానన్నారండి? ఆ యొక్క రూత్ అనమాట. రూత్ ఏం చేస్తుంది? విగ్రహారాధన స్త్రీ అయినప్పటికీ కూడా, మోయాబు స్త్రీ అయినా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఆమెకు దేవుడు తెలియదు, ఏమి తెలియదు. అత్తగారి ద్వారా తెలుసుకున్న ఆ యొక్క స్త్రీ ఏమంటది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఇప్పుడు సౌలుకు తెలుసా దేవుడు అంటే? సౌలుకి తెలుసు. సౌలు గర్ధమములు పోని అన్న స్థితిలోనే దేవుడు ఇప్పుడు సౌలుని రాజు కింద ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు సమూయేలు ద్వారా మనం చెప్పుకున్నాం కదండి, దేవుడు గొప్ప అద్భుత కార్యాలను బట్టి రాజుగా నిలబడతానని సౌలుకే తెలియదు. అటువంటి స్థితి కుటుంబంలో చెప్పినప్పుడు కుమార్తె వినదంటారా? సాక్ష్యం వినకుండా ఎంత మాత్రం కూడా ఉండదు. నా తండ్రి గొర్రెలు గాడిదలు కొని అని వెళ్తా ఉంటే దేవుడు నా తండ్రి రాజుగా నిలబెట్టడం ఒక్క మాట కూడా వెళ్ళకుండా ఆ కుమార్తె మనసులో ఉండదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? దేవుని తెలుసుకున్న స్త్రీ దేవుని సన్నిధిలో తన భర్త జీవించడం తెలుసు. తన తండ్రి దేవుని విరుద్ధంగా వెళ్ళాడు కనుకనే అతను ఏం చేస్తాడండి? చనిపోయాడు. నా భర్త కూడా దేవునికి ఇష్టంగా లేకపోతే నా తండ్రి ఇదైపోతాడు, నా భర్త ఇదైపోతాడు కదా. నిజమైన దేవుని సేవిస్తున్నాడు. కొంత తాగి చందనాలు ఆడితే ఆమె ఆ రకంగా మాట్లాడచ్చు. దేవుల్లో లేనివైపోయిన ఆ యొక్క భర్తను చూసి ఆ పనికెత్తుల ముందు మాట్లాడుతుంది, హీనంగా మాట్లాడుతుంది అనమాట. ఎలాగంటే బహు దారుణంగా మాట్లాడుతుంది తన భర్తని. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనం ఎవరినైనా అన్యాయంగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మాటలు అన్న వాళ్ళకి కాదండి, అది ఎవరికి తగులుతాయి? దేవుడిని మనం నిందించినట్లు అవుతాయి అనమాట. ఒక పరిచర్య చేసే బిడ్డలు ఏమన్నా మనం అన్నట్లయితే ఆ మాటలు వాళ్ళకి కాదు, ఎవరికండి? దేవుడే తీర్పు తీస్తాడు. ఇప్పుడు దావీదు పక్షాన్ని ఇప్పుడు దావీదుని అంటుంటే ఆ మాటలు ఎవరికి తగులుతున్నాయండి? దేవునికి తగులుతున్నాయి. అయ్యో నా దావీదు నా యొక్క సన్నిధి ఇంత నాట్యం ఆడుతుంటే మేకాలు ఇంత పని చేస్తున్నానని దేవునికి బాధ అనిపించి వెంటనే దేవుడు అన్నాడు, బ్రతుకున్నంత కాలం కూడా గర్భం ఏం చేస్తుంది? మూయబడుతుంది. జీవితంలో నువ్వు పిల్లలు అన్నది ఏమాత్రం కూడా లేనే లేదు. మనకు ఒక్కొక్కసారి నిమిషంలో మనకి దేవుడు తలాంతులు దయచేస్తాడు. మన నిమిషంలో మనం ఏం చేస్తామండి? అవి పోగొట్టేసుకుంటాం. ఈమె సహాయం చేయకపోతే దావీదు నోటి మాట ఒక్క మాట కూడా అనకుండా ఉన్నట్లయితే ఈమె బిడ్డలు తరతరాలు దావీదు భార్య కింద ఈ ముందును. ఎప్పుడైతే ఈ మాట అన్నదో దావీదు జీవితంలోంచి ఈమె ఏమైపోయిందండి?
తొలగిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. ఎందువలనంటే మనకు దేవుడు ఒక జీవితాన్ని ఇస్తాడు, ఒక స్వాచ్ఛాన్ని ఇస్తాడు. అది నిలవబెట్టుకోవాలన్నా, అది పడగొట్టుకోవాలన్నా ఎవరి చేతిలో ఉన్నదండి? మన చేతిలోనే ఉన్నది. ఇప్పుడు ఎందుకు పనికిరాని రహాబు కిటికీ ఏమైందండి? ఆశీర్వదించబడింది, అనేక మందితో పాపం చేసింది. కానీ నిమిషంలోనే పాపం అంతా పక్కన పెట్టి, ప్రభా నేను దేవుని బిడ్డలని దాస్తున్నానయ్యా, నా కుటుంబాన్ని రక్షించుకోవాలని అనుకుంది. ఆ కిటికీ ఏం చేస్తుందంటే వాళ్ళ కుటుంబాన్ని రక్షించింది. ఇప్పుడు యొక్క మేఘాలు ఆ కిటికీలో చూసి పనికత్తుల ముందు హేనపరిచినప్పుడు తన జీవితం ఏమైపోయిందండి? ఎందుకు పనికి రాకుండా గుడ్రాలు అనిపించిన జీవితం ఎవరికి వచ్చిందండి? మేఘాలకు వచ్చింది. మూడవ కిటికీ ఏంటంటే యెహోయాషు కిటికీ. ఏ కిటికీ అండి? యెహోయాషు కిటికీ. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. మరణకరమైన రోగము చేత అతని చూచి నా తండ్రి చాలా. ఇప్పుడు ముందు ఇప్పుడు ఇతను ఏం చేస్తాడండి? ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? యెహోయాషు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా గారు సింహాసనం మీద కూర్చున్నారా? ఎలాగుంది ఆయన పరిస్థితి? మరణకరమైన రోగం అన్నమాట. కాసేపటికి కూసేపటికైనా ఒక సెకండ్ లోనే ఉన్నాడు, నిమిషాల్లోనే ఉన్నాడు. ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ భయంకరమైన ఆ వ్యాధి అనమాట. ఆయన వ్యాధితో కదలలేని స్థితిలో ఆయన పడున్నారు. అప్పుడు యెహోయాషు రాజు వచ్చాడు. రాజు వచ్చి ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నువ్వు ఇశ్రాయేలు వారికి ఏమవుతావు? రథములను రౌతులను నీవే. ఇదే మాట ఒకళ్ళు అన్నారు. ఎవరన్నారండి? చెప్పాలి. రథములు రౌతులు నీవేని ఎవరన్నారు? ఈ యొక్క ఏలియా గారు ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంటే గుర్తుకొచ్చిందా? ఆరోహణం అయ్యి పైకి వెళ్ళిపోతూ ఉంటుండగా అప్పటి వరకు కూడా ఏలియా గారు ఎలీషా గారు కూడా కలిసి జీవించినప్పుడు ఆ యొక్క ఏలియా గారు అంటున్నారు ఎలీషా గారితో, ఇంకా నా సమయం అయిపోయింది, దేవుడు నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు, అయ్యో మీరు వెళ్ళిపోతుంటే నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి? ఇప్పుడు ఎంతో ఆస్తిని విడిచిపెట్టుకుని వచ్చాడంటారా ఎలీషా గారు? ఆస్తిని విడిచిపెట్టుకుని వచ్చాడు. ఒకే ఒక కుమారుడు, తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని పరిచర్య కొరకు వచ్చేసాడు. పరిచర్య కొరకు వచ్చేసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పరిచయం చేసినంతసేపు బాగానే ఉంది. ఇప్పుడు ఏలియా గారు వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు ఈయన అంటున్నారు, అయ్యా ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే వెళ్ళిపోతా ఉంటే నేను అనుకుంటలేదు, ఆయన తర్వాత నాకు దేవుడు గొప్ప స్థానాన్ని ఇచ్చి నన్ను వాడుకుంటాడని అనుకుంటలేదు ఈయన. అయ్యో ఆయన వెళ్ళిపోతే నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి? ఇశ్రాయేలు వారికి ఇంకెవరున్నారు? ఇశ్రాయేలు వారి పట్ల ఎవరు న్యాయం చేసేవారు ఉన్నారు? దేవుడి పక్షాన ఎవరు నిలబడతారు అని ఆలోచిస్తూ ఉంటుండగా దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే తర్వాత ప్లేస్ లో ఎలీషా గారినే వాడుకున్నారు. దేవుడి నామానికి వందనాలు. ఇప్పుడు ఇదే మాట యెహోయాషు రాజు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారండి? ఎలీషా గారితో మాట్లాడుతున్నారు. ఎలీషా గారి దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు చనిపోతున్నావు, తర్వాతకి ఇశ్రాయేలు రాజ్యంలో ఇప్పుడు ఎవరు నిలబడతారు? దేవుని ద్వారా మాకు కార్యాలు చేసేవారు ఎవరున్నారు? నీ దగ్గరకు వచ్చి దర్శనాలు చెప్పించుకోవాలన్నా, ఏదైనా దేవునితో మాట చెప్పించుకోవాలన్నా ఇక మాకు ఇశ్రాయేల్లో ఇంకెవ్వరూ లేరయ్యా, రథమును రౌతులను నీవే. అయ్యా నువ్వే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీకే ఇటువంటి మరణకరమైన రోగం వచ్చిందేటయ్యా అని అలోపలమని ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారండి? యెహోయాషు రాజు ఏడుస్తూ ఉంటుంటే ఎలీషా గారు అంటున్నారు, ఎందువల్లంటే మనం పుట్టిన వాళ్ళు పుట్టినట్టు ఎవరో కూడా ఈ లోకంలో ఎంత మాత్రం కూడా ఉండము. దావీదు అంటున్నాడు 60 సంవత్సరాలు అయితే 70 సంవత్సరాలు అది కూడా ఆయాసము దుఃఖమే. మనము ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళిపోవాల్సి ఉంటది. ఒక రోజు ముందు వస్తుంది, ఒక రోజు వెనక వస్తుంది, అంతే. అంతకు మించి ఏది కూడా లేదు. ఇప్పుడు అలాగే మన మీద ఎవరైనా సింపతి చూపిస్తున్నారు అనుకో, అయ్యో నా మీద వీళ్ళకి ఇంత ప్రేమ ఉన్నట్టుందని మనసులో అనుకుంటాం. కానీ ఎలీషా గారు అంటున్నారు, ఇంక నా గొడవ వదిలేసాయి, నా సమయం అయిపోయింది, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, అవన్నీ వదిలేసాయి. కానీ ఇప్పుడు నీ విషయం నువ్వేం చేయాలి? చూసుకోవాలి. నీ విషయం నువ్వు చూసుకొని ఇప్పుడు నువ్వేం చేయాలంటే
ఇప్పుడు వీళ్ళ మీదకి ఎవరు యుద్ధానికి వస్తున్నారండి? సిరియన్ యుద్ధానికి వస్తున్నారు. ఇప్పుడు సిరియా రాజు యుద్ధానికి వస్తున్నాడు అనమాట. ఇప్పుడు యెహోయాషు రాజు ఇశ్రాయేలు ప్రజలకి ఇశ్రాయేలుకి రాజుగా నిల్చున్నాడు. రేపు విరుద్ధంగా ఎవరు వస్తున్నారు? సిరియన్లు వస్తున్నారు అనమాట. సిరియన్ యుద్ధానికి వస్తున్నారు కనుక ఇప్పుడు నీ యుద్ధం గొడవ, నువ్వు సైన్యం కూడా నువ్వు చూసుకున్న ఆరోగ్యం గొడవ, నా పరిస్థితి గొడవ నీకు వద్దు అని ఈయనని ఇప్పుడు ఈ కాలంలో అయితే ఇప్పుడు టెలిగ్రామ్ లో వచ్చేసినాయి, మెసేజ్లు వచ్చేసినాయి, ఏదైనా వచ్చేసింది అనమాట. కానీ ఆ యొక్క దేశంలో ఇప్పుడు ఏం చేస్తారు, ఆ యొక్క రోజుల్లో ఇక్కడ ఇశ్రాయేలు పరిపాలన చేసిన ఇక్కడ రాజుల గ్రంథంలో ఇప్పుడు ఏంటంటే పలా దేశం మీద మేము యుద్ధానికి వస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళ ప్రదేశం నుంచి మనం ఏ దేశానికైతే యుద్ధానికి వెళ్తున్నామో అక్కడికి వాళ్ళు ఏం చేయాలండి? బాణం విసరాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? బాణం వేయాలి. బాణం వేస్తే ఏ దేశం మీదకి వెళ్తే ఆ దేశం మీద ఇప్పుడు ఏం చేసినట్టు యుద్ధానికి వస్తున్నట్టు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు సిద్ధంగా ఉండాలి కనుక ఇప్పుడు ఎలీషా గారు అంటున్నారు యెహోయాషుని, ఇప్పుడు నా దగ్గర ఉన్న కిటికీని నువ్వు ఏం చేయాలి? చదువుకుందాం. అతనితో చెప్పగా అతడి వెంటిని బాణములను తీసుకొని నీ చెయ్యి వెంటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వెంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పడం అంటే ఏంటంటే తెరవమని అర్థం అనమాట. విప్పమనగా తెరవమని అర్థం అనమాట. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు నా ఆరోగ్యం కూడా వదిలేసి నాదంతా వదిలేసేసి ఇప్పుడు నువ్వేం చేయాలంటే బాణాన్ని పట్టుకో. ఆ బాణం పట్టుకున్న తర్వాత ఆ చేతుల మీద ఎవరి చేతులు ఉంచారండి? ఎలీషా గారి చేతులు ఉంచి ఇప్పుడు ఈయన పడుకున్న గదిలో నుంచి తూర్పు వైపున కిటికీ తీస్తే ఇప్పుడు ఏ దేశం కనపడుతుంది? సిరియన్ దేశం కనపడుతుంది. ఇప్పుడు సిరియన్ దేశం మీదకి నువ్వేం చేస్తావంటే బాణాన్ని విసరాలి అని చెప్పారు. తర్వాత అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. ఇది యెహోవా రక్షణ బాణము. సిరియనులు నాశనమగునట్లు బాణములను పట్టుకోమని చెప్పగా పట్టుకోమంటే ఏంటంటే దానికి అర్థం విడిచిపెట్టాలి, వేసేయాలన్నమాట. పట్టుకొనెను. నేలను కొట్టనంటే ఇప్పుడు ఏం చేయాలండి? బాణం విసరాలన్నమాట. అందు నిమిత్తము చాలండి. ఇప్పుడు దేవుడు ప్రతిదీ కూడా నువ్వు ఇన్నిసార్లు ఇలా చేయాలి ఏమాత్రం కూడా చెప్పడు అనమాట. ఇప్పుడు ఆయన ఎలీషా గారు ఇప్పుడు ఏమన్నారంటే బాణాలు వెయ్యి అని చెప్పారు. బాణాలు వెయ్యి అని చెప్పినప్పుడు అక్కడ చాలా బాణాలు ఉన్నాయి, 1-2 బాణాలు కాదు, చాలా బాణాలు ఉన్నాయి. ఆ చాలా బాణాలు ఉన్నప్పుడు ఈయన ఓపిక లేకపోయినా ఆయన ఒక రాజుగారి యొక్క చేతుల్ని ఇప్పుడు ఎలీషా గారి చేతులు పట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బలుగుని, ఇది యెహోవా రక్షణ బాణము. ఇప్పుడు ఈ బాణానికి తిరిగే మాత్రము కూడా లేదు, నువ్వు బాణం వేయి అని చెప్పినప్పుడు ఈయన పట్టుకొని బాణం వేస్తున్నప్పుడు ఈ యొక్క రాజుగారు ఎన్ని బాణాలు వేయాలండి? ఎన్నైనా వేసేయాలి. టప్పటప్పమని బాణాలు వేసుకుంటానే వెళ్ళిపోవాలి. కానీ ఈయన ఏం చేస్తారండి? 3 బాణాలు వేసి కూర్చున్నారు. అప్పుడు ముందు దేవుడు బయలుపరచడం ఎందువల్లంటే నువ్వు 6 సార్లు 7 సార్లు నువ్వు వేసేసావు అనుకో బాణాలు, ఇక జీవితంలో వాళ్ళు నీ మీదకి రారని ముందు చెప్పేస్తే అక్కడ ఎవరైనా చేసేస్తారు. కానీ అలా దేవుడు బయలుపరచడు. మనం ఏంటంటే విశ్వాసంతో చేయాలి. అర్థమవుతుందంటారా? విశ్వాసంతో పెందల కడనే ప్రారంభ రాత్రి ముందెత్తుకు వస్తున్నారు. విశ్వాసంతో ఎందువల్ల దేవుని యందు భయభక్తులు, ప్రభా నాయన మీ యొక్క సన్నిధానానికి వస్తున్నాను నాయన. ఎందువల్లంటే మీరు రాజులకు రాజువు, ప్రభులకు ప్రభు, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. దేవుడు ఎప్పుడు వస్తాడో అర్థం కాలేని స్థితిలో వాళ్ళ సిద్ధుల్లో నూనె ఏం చేస్తారండి? సిద్ధపరచుకున్నారు. ఆ బుద్ధి లేని కన్యకులు
దేవుడు వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకున్నారు. దేవుడు వచ్చేసాడు, వెళ్ళిపోయారు. వీళ్ళ పని ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోయింది. కానీ మనం ఏది చేసిన విశ్వాసంతో గురియతకు మనం ఏం చేయాలండి, పలికి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ రాజు ఎన్ని బాణాలన్నా వేసేయలే. ఈయన ఉన్నారు కనుక, ఎలీషా గారు ఉన్నారు కనుక, కానీ 3 బాణాలే వేసేసాడు. మూడు బాణాలు వేసేసి ఆయన కూర్చొని ఉన్న స్థితిలో ఇప్పుడు ఎలీషా గారు అంటున్నారు, నువ్వు ఒక 5 అయినా 6 అయినా వేస్తే, ఇప్పుడు 6 సార్లు యుద్ధానికి వచ్చి ఓడిపోయారంటే మరలా వస్తారంటారా యుద్ధానికి? ఎంత మాత్రం కూడా రానే రారు. 3 సార్లు ఓడిపోతే 4వసారి మరలా ఒక అవకాశం వాళ్ళకి ఉంటది. ఉన్నదప్పుడు ప్రతి విషయంలో నువ్వే ఓడిపోతావు కనుక నువ్వు ఎక్కువ వేయవలసిన తర్వాత ప్రయోజనం ఉందంటారంటే బాధపడినా, తర్వాత మళ్ళీ నేను ఒక 6 వేసేస్తాను లేదా ఇంకో 30 బాణాలు వేసేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఉందండి. ఆ సమయము ఎప్పుడంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మనం దీపం ఉండగానే మనం ఏం చేయాలి, ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఒక చిన్న కథ, ఒక ఊర్లో అంటే ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు ఒక ముందు రోజు చాటింపు వేయించారు. ఏమని, నేనే ఊరి మీద వస్తున్నాను, తెల్లారేసి ఎవరికైనా ఏ అవసరతలు ఉన్న వాళ్ళైనా రాజుగారికి తెలియపరచుకోండి పోయని చాటింపు వేసి వెళ్ళిపోయారు. చాటింపు వేసి వెళ్ళిపోతే ఒక అడుక్కుండి అతను ఇప్పటికన్నా పెద్దల కడే వచ్చేసి కూర్చున్నాడు. భార్యతో అంటున్నాడు, ఏమని, నేను రేపు రాజుగారు మేము వెళ్లి ప్లేస్ లోనే, ఎందువల్లంటే అడుక్కునే వాళ్ళు ఎటువంటి ప్లేస్ లో ఉంటారండి, పబ్లిక్ ఎక్కువ ఉన్న దగ్గర ఉంటారు. మంచి ప్లేస్, జనాలు ఎక్కువ వస్తే వాళ్ళకి ఏమవుతుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి అనమాట. సందుల్లో గొంతుల్లో ఉంటే కూర్చున్నా వేస్తే, కూర్చోకపోయినా వేస్తే. ఇప్పుడు ఇక్కడ మంచి ప్లేస్ లో కూర్చున్నారు. అదే ప్లేస్ లో ఇప్పుడు ఎవరు వస్తున్నారు, రాజుగారు వస్తున్నారని భార్యకి చెప్పి, ముందు నేనే తగులుతాను రాజుగారికి, రాజుగారు వస్తున్నారు, ఇంకా రేపు మనకి చూసుకో, ఇంకా ఏదంటే అదే రాజుగారు చేసేస్తారు. ముందుగా చాటింపు వేశారు కదంటే, ఏదైనా పెడతారంటే ఆశ, పడతారంటే భయము. ఇప్పుడు రాజుగారికి వస్తున్నారంటే భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా ఆశ కలిగింది. మంచిగా ఎలక్ట్గా వచ్చి కూర్చున్నాడు అన్నమాట. అడుగుండి అతను చక్కగా కూర్చుండేటప్పటికి అనుకున్నట్టు రాజుగారు ఏదన్నా మాట ఇచ్చారంటే నెరవేరుస్తారు. రాజుగారు వస్తానంటే వస్తారు. ఇప్పుడు ఈయన కూర్చున్నారు అడుగుండే ఆయన, రాజుగారు వచ్చేసారు. ఆ యొక్క సింహాసనం దిగి ముందు ఫస్ట్ టైం ఇప్పుడు ఎవరి దగ్గర, ఇప్పుడు ఎంట్రన్స్ ఎవరి దగ్గర వస్తున్నారండి, అడుగుడి అతని దగ్గరికే వచ్చారు. ఆయన సింహాసనం దిగి, ఆయన ఒక రథం దిగి ఇప్పుడు ఏం చేస్తారండి, అడుగుండి అతని దగ్గరికి వచ్చారు. అమ్మో ఇంక రాజు టెన్షన్ వచ్చేస్తుంది. అడుగుండి అతనికి నేను ఏం అడిగేయాలి, ఏం చేసేయాలి అన్నది టెన్షన్ వచ్చేస్తుంది. రాజుగారు సరాసరి వచ్చి కూర్చొని చేయి చాపాడంటండి. ఎవరి ముందు చేయి చాపారు, అడుగుండి అతని ముందు చేయి చాపితే అడుగుండి అతనికి డౌట్ వచ్చింది, ఇంతకు అడుగుండి కూడా రాజుగారా నేనా, ఇదేంటి నేను ఎంతో అడిగేసుకుందామన్నానని నేను వచ్చాను, తీరమొస్తే నన్ను అడుగుతున్నారు ఏంటని నన్ను అనుకొని, నాకేం పెడతావు పెట్టు అంటానంటే రాజుగారు. అంటే ఇదేంటని ఇతనికి కోపం అంటే ఇంత అంత కాదు, చాలా కోపం వచ్చేసింది. ఏంటో రాత్రి అంతా నిద్ర లేకుండా నేను ఆలోచన చేస్తున్నాను, నా భార్య ఇంకా ఆలోచన చేస్తుంది, ఏదో అడిగేద్దాం అని తీరం మోసి వచ్చేదానికి ఇంత రివర్స్ అయిపోయింది అంటే నన్ను అడుగుతున్నారని అనుకొని, ఇవి అడుగుతుంటే అతనికి రాజుగారిని తిట్టలేరు కదా, తిట్టగలుగుతారా, తిట్టలేక ఏం చేస్తారంటే తన బియ్యంలో ఉన్న ఒక 2 బియ్యం గింజలు అలా చూసి లెక్క పెట్టి 2 బియ్యం గింజలు రాజుగారి చేతులు వేసాడంటే ఏం చేస్తాడు, మరి ఇప్పుడు అడుగుకుంటే అతను 2 బియ్యం గింజలు ఎవరైనా వేసాడని ఇచ్చుకుంటాడా, కర్ర ఇచ్చుకొని కొట్టేస్తాడు, ఇచ్చుకుంటాడంటారా 2 బియ్యం గింజలు ఇచ్చుకోరు. కానీ రాజుగారు అంటే 2 బియ్యం గింజలు తీసుకున్నారంటండి. దేవుడు నామానికి వందనాలు. 2 బియ్యం గింజలు తీసుకొని మళ్ళీ తన రథం ఎక్కేసి వెళ్ళిపోయారంటే, వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఇంకా రోజంతా మంది తిట్టుకుంటానే కూర్చుంటున్నారంటే, అయ్యో రాకపోయినా బాగుని వచ్చి నా 2 బియ్యం గింజలు పట్టుకుపోయాడు తప్పించి నాకు ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేదు అని అనుకుంటున్నాను. అనుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రోజుల్లో ఫోన్స్ లేవు కదండి. భార్య వచ్చి, అయ్యా రాజుగారు వచ్చారంటే ఏమి ఇచ్చారంటే, నన్నే తిరిగేసి నా చేయి చాపుతున్నా, నేను ఏమన్నా నాకు కోపం వచ్చేసింది, ఆయన ఏమి ఇవ్వలేదు అని అంటే, అయ్యో రాజుగారు వచ్చారంటే ఇవ్వకపోవడం ఏంటండి, మన రాజుగారు అటువంటి వారు కాదు కదా అని అంటే, సరే ఈ రోజు ఏదో కొన్ని బియ్యం వచ్చినాయి, అందరూ కూడా రాజుగారు వెనకాల వెళ్ళిపోయారు, అడుక్కోవడానికి ఏమీ లేవు, ఆ గుప్పుడు బియ్యము వడ్డేస్తే మన ఇద్దరం భోజనం చేద్దాం అయిపోయిందని అని అన్నాడు అంటే. అన్న తర్వాత ఈ మా బియ్యము పళ్ళుల్లో వేసింది ఆడడానికి, పళ్ళుల్లో వేసంలో 2 బంగారపు బియ్యం గింజలు ఉన్నాయంటండి. ఏమున్నాయి,
2 బంగారు బియ్యం గింజలు ఉన్నాయంట. వెంటనే భార్య భర్త దగ్గర పట్టుకొచ్చి, ఏమండి ఇందులోనూ ఎప్పుడు లేదు 2 బంగారు బియ్యం గింజలు వచ్చినాయి అంటే, అప్పుడు ఇంకా ఆలోచన వచ్చిందంటే ఏమనంటే, రాజుగారు ఎప్పుడు వచ్చినా సరే మన ఆయన చేయి చాపు అడుగుతారు, మనం ఏది పెడితే అదే తన సైన్యాధిపతులు తన బట్టలు అట్టుకొచ్చి అందులో వేసేస్తారు అన్నది గుర్తుకొచ్చి ఇంకా నిద్ర పడతలేదంటే, అయ్యో నా దగ్గర ఉన్న బస్తాడు బియ్యము ఒక మూట దగ్గర ఇచ్చేసినా సరిపోను, ఇప్పుడు అంత బంగారం ఎక్కడికి వచ్చేసాను, మన దగ్గరికి వచ్చేసిన భార్య భర్తలు ఇద్దరు కూడా తెల్లవాళ్ళు బాధపడుతున్నారంట. ఇప్పుడు ఎన్ని వల్లనంటే ఈ యొక్క సామెత, ఇప్పుడు ఈ యొక్క రాజు ఎన్ని బాణాలు వేస్తాడండి? 3 బాణాలు వేస్తాడు. 3 సార్లు వేస్తే 3 సార్లే గెలిచాడు. తర్వాత 4 సార్లు గెలవడానికి అవకాశం ఉందా? ఏమాత్రం కూడా గెలవడానికి అవకాశం లేదు. మనము కూడా 5 నిమిషాలు ప్రార్థన చేస్తే చెప్పాలి, 5 నిమిషాల ఆశీర్వాదం వస్తుంది. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఈ లెంపలు వేసుకొని అవి ముగించేస్తే అంతవరకే వస్తుంది. మనం ఎంత పిండికి అంతే రొట్టి. ఇప్పుడు పక్కింటి ఆమె గంటల కొద్ది చేస్తున్నానుగా, వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడుతున్నానుగా, ఇప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతలేదంటే కారణం ఏంటి? మన ప్రార్థన అంతంత మాత్రంలోనే ఉన్నది. మనము తక్కువ ఇచ్చి ఎక్కువ ఆశించడం ఎంత మాత్రం కూడా కరెక్ట్ అనేది ఏమాత్రం కూడా కాదు. ఇప్పుడు ఇతను రాజుగారి మళ్ళీ వెళ్ళి ఇప్పుడు బియ్యం వేస్తానంటే అవుతుంది అంటారా? ఏ సమయంలో వచ్చేది ఆ సమయంలోనే. ఇప్పుడు మరలా మనకి ఈ నెల మొదటి వారం నేను 10 గంటల వల్ల ప్రారంభాలు కూర్చోవాలంటే మనం ఎప్పటి నుంచి సిద్ధపాటు కలిగి ఉండాలండి? శనివారం రాత్రి నుంచి కూడా మధ్యలేరు మరి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి సిద్ధపడ్డారు? శనివారం రాత్రి నుంచి. ఉదయమే కొట్లుండవు, అక్కడ సుగంధ ద్రవ్యాలన్నీ ఎప్పుడు సిద్ధపాటు చేసుకున్నారు? శనివారం సాయంకాలం సిద్ధపాటు చేసుకున్నారు కనుక ఆదివారం పెందల కడిన వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యేసయ్యను చూడడానికి సమాధి వద్దకు వచ్చారనమాట. మనకు సిద్ధపాటు ఉండాలి. కానీ ఇప్పుడు యెహోయాషు రాజు అప్పటి వరకు కూడా నువ్వు చనిపోతున్నావయ్యా, రథమో రౌతు నీవంటే నా కూడా వదిలేస్తాయి. కానీ 3 బాణాలు వేస్తాడు ఎలీషా గారికి దేవుడు చెప్పాడంటారా? చెప్పారు. కానీ అది చెప్పొద్దు అన్న మాట దైవజనులు ఇప్పుడు ఏం చేయరు, ఎప్పటికీ కూడా చెప్పరు. చెప్పమన్నారే చెప్తారు కానీ చెప్పొద్దు అన్నది ఎంత మాత్రం కూడా చెప్పరు. ఇప్పుడు యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. యాకోబు ఇశ్రాయేల్ గా మారాడు కదండి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాంకే చెప్పాడు కదా, వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటారు, మరలా వస్తారు. ఇదంతా కూడా తెలుసా తెలవదా? అంతా తెలుసు. తెలిసినప్పుడు ఇప్పుడు యాకోబు బ్రతుకున్నాడన్న విషయం దేవునికి తెలుసు, తండ్రికి తెలిసిందంటారా? యాకోబుకు తెలుసు అంటారా? నా కొడుకు ఐగుప్తులో సింహాసనం మీద కూర్చున్నాడు, రాజుగారి కింద కూర్చున్నాడని తెలుసు అంటారా? తండ్రికి ఏసేపు కూర్చున్నాడని తెలుసు అంటారా? తెలవదు. దేవుడు తెలియజేసిన కానీ తెలియచేయలేని ఎప్పటివరకు తెలియజేసినట్లయితే వాళ్ళకి కరువు రావడం ఇదంతా కూడా ఇబ్బందులు వాళ్ళకి పడరు. ఒక్కొక్కసారి మనం ఇబ్బందుల కొలుములో నుంచి వెళ్తున్నాం, ఇరుకుల కొలుములో నుంచి వెళ్తున్నాం అనగా ఆ యొక్క ఇబ్బందుల ఇరుకుల కొలుములో దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదం ఉంటది. మన విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ప్రభా ఇప్పుడు మేమే ఉన్నాయి, ఈ పూటకు వండుకుంటే తర్వాత నాకు లేదు నాయన, 2వ రోజు పస్తుంచాడా? ఎలియాని పస్తుంచాడా? ఎవరిని కూడా పస్తుంచడు. కానీ ఆ శ్రమంలోకి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుందండి? కన్నీరు అన్నది మనకు తెలిసి వస్తుంది. దేవుడికి మనం దగ్గర అవుతాం. అదే కన్నీరే మన జీవితాల్లో లేకపోతే, ప్రార్థన జీవితం మనలో లేకపోతే 5 నిమిషాలు 10 నిమిషాలు మనకు ఆశీర్వాదాలు వస్తాయా? ఇప్పుడు ఈ రాజుగారు వెళ్ళిపోయారు, ఇప్పుడు అడుక్కుంటే అతనికి ఎంతో ఆశ ఉన్నది పొందుకోగలిగాడంటారా? ఎంత మాత్రం కూడా పొందుకునే అవకాశము ఎంత మాత్రం కూడా లేదు. అదే మన సమయమైనా అంతే, మన యొక్క 10వ భాగమైనా ఏమంటారు, మనం ఎంత వేస్తే అంతే వస్తుంది. 1000 రూపాయలకి 10 రూపాయలు వేస్తే 10 రూపాయల ఆశీర్వాదమే వస్తుంది తప్పించే 1000 రూపాయల ఆశీర్వాదం మన కుటుంబంలో ఎంత మాత్రం కూడా రాదు. మనం ఏం చేయాలంటే, ప్రభా నేను ఈ యొక్క నూతన సంవత్సరంలో అయినా 2 నెలలు గడిచిపోయి 3 నెలలు నాకు అవకాశం ఇచ్చారయ్యా. నేను సమయానికి వచ్చి మీకు ఇంకా కొంచెం సమయం 1 గంట గడిపేవాళ్ళు నేను 2 గంటలు గడుపుతానయ్యా దేవుని సన్నిధిలో, 2 గంటలు గడిపేవాళ్ళు నేను 3 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతానయ్యా. మనం ఒక మంచి తీర్మానం తీసుకున్నట్లయితే మన కుటుంబం ఏమవుతుందండి? దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఈ రాజే ఇంకొక 3 బాణాలు ఎక్కువ వేసినట్లయితే ఇంకా అడుగుంటేస్తాం చక్కగా కూర్చుండేవాడు అనమాట. ఇంకా యుద్ధం అన్న తన జీవితంలో లేకపోయింది. ఆ 3 వేసి ఆపేశాడు కనుక తన జీవితంలో ఇప్పుడు ఏం వెళ్తుంది? యుద్ధానికి వెళ్ళడం ఓడిపోవడం, యుద్ధానికి వెళ్ళడం
ఓడిపోవడం. ఎన్ని కిటికీలు అయినాయండి? వాడదులే 3 కిటికీలు. ఇప్పుడు 4వ కిటికీ ఏంటంటే పౌలు గారి కిటికీ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద వంకలో దిగబడి చేతుల నుండి తప్పించుకుని పోతిని. దమస్కు పట్టణంలోనంటండి అరేకాన్ ఒక రాజు ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజు కింద ఒక అధిపతి ఉన్నాడు. రాజు కింద ఎవరున్నారండి? ఒక అధిపతి ఉన్నాడు. ఇప్పుడు ఆ అధిపతి ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే పౌలు గారిని చంపాలి. ఇప్పుడు ఈ యొక్క వాక్యం ఏంటంటే ఈ యొక్క శ్రమలు ఎప్పుడు వచ్చినాయంటే పౌలు గారికి ఆయన దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రారంభంలో వచ్చిన శ్రమలు అనమాట. ఇప్పుడు లాస్ట్ లో వచ్చిన శ్రమలు కాదు. ఈయన వయసులో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన సౌలు పౌలు కింద మారినప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఇప్పుడు దమస్కు పట్టణంలో ఎవరు పరిపాలన చేస్తున్నారండి? అరేత అన్న ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ యొక్క రాజు కింద ఒక అధిపతి అనమాట. అప్పుడు ఆ అధిపతి ఎవరిని చంపాలనుకుంటున్నాడు? పౌలు గారిని చంపాలని అనుకుంటున్నాడు. పౌలు గారిని చంపాలని అనుకున్న సంగతి ఇప్పుడు ఎవరికి తెలిసిందండి? అక్కడ ఉన్న వారికి తెలిసి పౌలు గారితో అంటున్నారు, అయ్యా పౌలా ఇక్కడ రాజుగారి కింద మంత్రికి నేను ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు. అయ్యా నువ్వు గదిలోంచి బయటకు వస్తే చాలు నేను ఏం చేస్తారో చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు, మొత్తం అంతా చుట్టుముట్టేశారయ్యా అని చెప్పినప్పుడు ఇప్పుడు పౌలుకి తెలుసంటారా ఆయన చంపుతారా చంపురానని? తెలుసంటారా? ఎందువల్లంటే ఈయన చివరి వరకు కూడా ఈయన పరిచర్య భూమి మీద ఉన్నది. ఎందువల్లనంటే ఈయన అనేకమైన మిషనరీ యాత్రలు చేయాలి, అనేకమైన బిడ్డలు దేవుని సన్నిధిలో ఆయన నడిపించాలి. ఇదంతా కూడా ఈయనకి తెలుసు. నాకు తెలుసు దేవుడు నన్ను ఏమీ చేయడు, నేను కిందకి వెళ్తాను, ఆ యుద్ధం వస్తే యుద్ధం ఏదైనా చూద్దామని అనుకున్నారండి పౌలు గారు? అనుకోలేదు. అదే కొన్ని రోజుల ముందు రాజుగా ఉన్న స్థితిలో అయితే ఇప్పుడు ఈయన ఏం చేసేవాడు? గర్భిణీ స్త్రీలను చూడలేదు, చంటి పిల్లలను చూడలేదు, ఎవరిని చూడలేదు. అడ్డొచ్చిన వాళ్ళు అడ్డొచ్చినట్టు ఆయన ఏం చేస్తాడండి? చంపుకుంటా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నట్లయితే ఈయన కూడా నన్ను ఏం చేస్తాను, నేను యుద్ధం చేస్తానని అనొచ్చు. ఈయన అనుకున్నారంటే పౌలు గారు, అయ్యా అంతా ఇప్పుడు యుద్ధం చేసేదంతా నాకు అవసరమా? మీరేం చేయాలనుకున్నారంటే రహస్యంగా వెనక నుంచి ఒక కిటికీకి ఒక తాడి కట్టి ఒక గంప కట్టి ఆ గంపలో మిమ్మల్ని కూర్చోబెట్టి గంపకుండా మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాము? కిందకి దించేయాలనుకుంటున్నాం. అయ్యా మీరేమంటారు అని అన్నదప్పుడు పౌలు గారు అంటున్నారు, అయ్యా మీరు ఏదంటే అదే. ఇక్కడ అల్లర్లకి గొడవలకి ఏమాత్రం కూడా స్థానం లేదు. మన దేవుడు సమాధానకర్త అండి, అల్లరికి కర్త. సమాధానానికి అధిపతి అయిన అల్లరికి ఏమాత్రం కూడా కర్త అయితే ఎంత మాత్రం కూడా కాదు. ఇప్పుడు అల్లరి జరగాలంటే ఆయన లోకంలోకి రావాల్సిన పని లేదు, ఆయన సిలువ వేయబడవలసిన పని ఎంత మాత్రం కూడా లేనే లేదు. ఆయన సమాధానం ప్రతిదీ కూడా సమాధానమే. ఆయన అన్న వాళ్ళు కూడా అనకుండా ఆయన ఏం చేస్తాడండి? సమానంగా పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఇప్పుడు పూర్వకాల దినాల్లో పెళ్లిళ్ళు చేయాలంటే పెళ్లి కూతుర్ని ఎలా పట్టుకొచ్చేవారండి? గంపలో పట్టుకొచ్చేవారు అనమాట పెళ్లి కూతుర్ని. లావుకున్న అమ్మాయి అయితే అయిపోయింది, సన్నగున్న వాళ్ళని అయితే మొయ్యొచ్చు. ఆ తర్వాత గంప అయిపోయిన తర్వాత ఎలా మోసుకొచ్చేవారు? పల్లకిల్లో మోసుకొచ్చేవారు. ఇప్పుడు కార్లు వచ్చేస్తున్నాయి అనమాట. అంతకంతకంతకంతగా మారిపోయింది అనమాట. కానీ పౌలు గారు అయ్యో నేను 3వ అంతస్తులో ఉన్నాను, ఇందులో నన్ను గంపలో దింపడం, ఆ గంప పగిలిపోతే నేను చనిపోతాను కదా, దాని బదులు నేను యుద్ధానికే సిద్ధమని అనుకున్నాడండి ఆయన? ఏమాత్రం అనుకోలేదు. అయ్యా మీరు ఏదంటే నేను అదే. ఇంకా నాకు దేవుని కొరకు ఎంతో వాడబడాలని ఉంది, ఎంతో పరిచర్య చేయాలని ఉంది. నేను కత్తులతో కరాటాలతో ఎంత మాత్రం కూడా కాదు, నేను నెమ్మదిగా నేను ఏం చేస్తాను? పరిచర్య పాల్గొంటాను అనుకున్నాడు పౌలు గారు. గంపలోంచి ఆయన దించినట్లయితే మాట్లాడుకుని ఆయన ఏం చేస్తారంటే ఆయన దారంటే ఆయన వెళ్ళిపోయారు. చివరిగా ఎవరి కిటికీ అండి? 5వ కిటికీ. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. వారితో ప్రసంగించుచు అనేక దీపములుండెను. అప్పుడు ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి
జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటి పౌలు క్రిందికి వెళ్లి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. చాలండి. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఇప్పుడు ఎన్నో అంతస్తుల వాక్యం చెప్తున్నారండి? 3 అంతస్తుల వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుండగా ఇప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చి పౌలు గారు కూడా అర్ధరాత్రి చెప్తున్నారు. అర్ధరాత్రి అయిపోయిన ఇంకా ఆయన ఏం చేస్తున్నారండి? ప్రసంగిస్తూనే ఉన్నారు, వాక్యం చెప్తున్నారు. ఇప్పుడు ఈ కుమారుడు చిన్న వయసులో ఉన్నాడు, 20 సంవత్సరాల దరిదాపు లోపు ఉండొచ్చు. ఇప్పుడు ఈ కుమారుడు ఆ వయసులో ఉన్న కుమారుడు దేవుని కొరకు రావడం అంటే ఈ యొక్క దినాల్లో గొప్పే. ఈ యొక్క దినాలు ఏంటి, ఆ యొక్క దినాల్లో ఏంటి? వచ్చిన కుమారుడు నిద్ర వస్తుందని కదా కిటికీ దగ్గర ఉండొచ్చు అంటారా? కిటికీ దగ్గర ఎంత మాత్రం కూడా ఉండకూడదు, పక్కకు వచ్చేయాలి. నిద్రపోవడం ఒక తప్పు. రెండో తప్పు ఏంటండి? కిటికీ దగ్గర కూర్చోవడం రెండో తప్పు అనమాట. అంత నిద్ర వచ్చినప్పుడు ఆ కుమారుడు పక్కకు వచ్చేయాలి. కానీ ఎందుకు ముందుకు పడి వెనకబడి చివరికి ఎక్కడ పడిపోయాడండి? కిందకి పడిపోయాడు. ఎందువల్లంటే సాతాను మనం ఎక్కడైతే దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మాటలు వినేసి మనం రక్షణ పొందేస్తామని అనుకుని మనల్ని ఏం చేయనదో, మనల్ని ముందు దేవుని మందిరానికి రాకుండా చేస్తుంది. రెండవదిగా వచ్చిన మనల్ని వినకుండా చేసేస్తుంది. ఏం చేస్తుంది? వచ్చిన మనల్ని వినకుండా చేసేస్తుంది. ఒక్కొక్కసారి మనం విన్న వాక్యాన్ని మనము వాక్యానుసారంగా జీవించకుండా ఏం చేస్తుంది? ఆపేస్తుంది. ఎందువల్లంటే సాతాను ప్రతిది కూడా రాంగ్ స్టెప్ వేయించడానికే చూస్తూ ఉంటది. మనం ఎప్పుడైతే సాతాను మనల్ని ఇటువంటి చేష్టలు చేస్తా ఉన్నదో అప్పుడే మనం ఏం చేయాలి? అయ్యో నాలో దురాత్మ ఉన్నట్టుందని మనం బలంగా దేవుని కొరకు వాడబడాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలండి? పని చేయాలి. ఇప్పుడు ఆ కుమారుడు వచ్చాడు, ఆ కిటికీ దగ్గర కూర్చున్నాడు. కిటికీ దగ్గర కూర్చుంటే ఒక తప్పు అయితే నిద్రపోవడము రెండో తప్పు. కిందకి పడిపోయాడు. అక్కడంతా కూడా అలజడి జరిగిపోతుంది. లోకం ఏమంటది? దేవుని దగ్గరికి వెళ్ళాడు, పడిపోయాడు, చనిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఇలాగ అయిపోయిందని పౌలు గారు అంటున్నారు. మీరేం చప్పుడు చేయొద్దని కిందకి వెళ్ళి ఆ కుమారుడు మీద ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు మళ్ళీ ఏమైందని దేవుడు మన ప్రాణాన్ని దయచేసి మళ్ళా కుమార్ తన స్థానాన్ని తను వచ్చాడు. ఎందుకంటే సాతాను ఏదైనా మన బాణం వేయాలని చూస్తుందంటే మనం గట్టిగా పట్టుకున్నట్లయితే బాణం వెనకాల దేవుని గొప్ప హస్తం ఉంటది. ఎందువల్లంటే ఆ యొక్క గొప్ప విజయంలో మనం వచ్చేస్తున్నాం కదా, అటువంటి ఆశీర్వాదాల్లోకి మనం వచ్చేస్తున్నాం కదా. రాకుండా దేవుడు అంటున్నా, దేవుడు నీకు ఏం చేశాడు? ఆదివారం వెళ్ళిపోతున్న డ్యూటీలు మానుకొని దేవుడు నీకు ఏం చేశాడు? సాతాను మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటది. ఎప్పుడైతే మనం వెనక్కి లాగుతుందో అప్పుడే మనం ఏం చేయాలండి? ముందుకు వెళ్ళాలి. మనం ఈ లోకం వరకు కాదు, దేవుని కొరకు చూడాలి. దేవుని యొక్క మాటల కొరకు మనం ఏం చేయాలండి? పరిగి పెట్టాలి. పరిగి పెట్టినట్లయితే మనం మొట్టమొదటి చెప్పుకున్న కిటికీ ఏంటండి? రహాబు కిటికీ. ఆమె వృత్తికి వేషయే, కానీ ఆమె కిటికీ ద్వారా కుటుంబానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రెండో కిటికీ మేకాల కిటికీ ఏమొచ్చింది కుటుంబానికి? మేకాలకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. మూడో కిటికీ యెహోయాజు కిటికీ ద్వారా ఏమొచ్చింది? ఎందువలనంటే మనం ఇంకా దేవుల్లో ఏం చేయాలి? ముందుకు ఎదగాలి. అంతకంతకు ఎదగాలి. ఆమె అసలు ప్రార్థనే చేయట్లేదు, నేను 5 నిమిషాలన్నా చేస్తున్నానంటే పరలోక రాజ్యంలో మనకే ఉంటది స్థానం. మనం పక్కవార్త మనం ఏమాత్రం కూడా మనము పోల్చుకోవద్దు. నీకు మార్కులు ఎన్ని వచ్చినాయి, నువ్వు పాస్ అయ్యావా అని పిల్లల్ని అడిగితే పిల్లలు అంటారు ప్రెసిడెంట్ గారు అబ్బాయి కూడా ఫెయిల్ అయిపోయాడు అంటే, ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఫెయిల్ అయిపోయినా వాళ్ళకి తినడానికి ఆస్తుంటది, మనకేముంటది? ఆ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎక్కడో ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీలు వాళ్ళు చెప్తారు. కానీ మన ఇంటి పక్క పిల్లోడు, ఏది లేని పిల్లోడు పాస్ అయ్యాడు కదా, పిల్లోడు పాస్ అయ్యాడు, వాళ్ళకి కరెంటు కూడా లేదు, వీరి దీపాల దగ్గర కూర్చొని పాస్ అయ్యాడు, నీకేం వచ్చిందని అంటే ఇక్కడ పక్కింటి పిల్లోని చెప్పరు, ఎక్కడో నా వాళ్ళు చెప్తారు. అది మనకొద్దు. ఇప్పుడు ఇక్కడ ఇతను అన్ని తెలుసుండి ఆ యొక్క ఎలీషా గారి మీద జాలి పడుతున్నప్పుడు ఎలీషా గారు అంటారు నాదొద్దు, నీది నువ్వు చూసుకోమని చెప్పినప్పుడు కూడా ఎన్ని వేస్తాడండి బాణాలో? మూడే. మన జీవితంలో కూడా ప్రార్థన 5 నిమిషాలు చేస్తున్నామా, 10 నిమిషాలు చేస్తున్నామా, రోజుకు 2 గంటల 45 నిమిషాలు దేవుని సమయం దేవునికి ఇస్తున్నామా, దేవుని సమయం కన్నా మనం ఎక్కువేస్తున్నామా? మనకు మనం ఏం చేయాలండి? పరీక్ష చేసుకోవాలా, సరి చేసుకున్నట్లయితేనే మనం చేస్తున్న ప్రార్థన మన ఒక్కరితోటి పోదాం. మన బిడ్డల తరతరాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. 4వ కిటికీ ఏంటండి? పౌలు గారి కిటికీ. ఆశీర్వాదం వచ్చిందంటారా? తగ్గించుకున్నారా పౌలు గారు? మనం ఎంత తగ్గించుకున్నట్లయితే మనం అంతా కూడా హెచ్చించబడతాం. 5వ కిటికీ ఏంటండి? 5వ కిటికీ. 5వ కిటికీ ఇప్పుడు ఏమైంది?
చనిపోయిన వాడు మరలా బ్రతికాడు. చివరి కిటికీ ఏంటంటే 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి పంపగా లేడనుకుని చాలా అంత కూడా ఇంటికి చదువుకోండి. ఈ యొక్క రాజు పేరు ఏంటండి? ఈ యొక్క కిటికీ ఏంటండి? అహజ్యా కిటికీ అనమాట. ఇప్పుడు ఏంటండి రాజుగారి పేరు ఏంటి? అహజ్యా కిటికీ. ఇప్పుడు ఇతను రాజుగారే. ఇతని పేరు ఏం పేరు? అహజ్యా. ఇప్పుడు రాజుగారి కిటికీ దగ్గర ఉండడం ఏంటంటారు? ఇతను ఆరోగ్యవంతుడే. కిటికీ దగ్గర కూర్చొని ఏం చేస్తాడంటే గొల్లమని కింద పడిపోయాడు అనమాట. కింద పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో బ్రతుకుతాడో బ్రతకడన్న స్థితిలో ఇప్పుడు ఎవరు ఉన్నారండి? ఈ యొక్క రాజుగారు ఉన్నారు. అప్పుడు ఆ కాలంలో ఎవరు ఉన్నారు? ఏలియా గారు ఉన్నారు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏలియా గారు చెప్తున్నారంటారా? వీళ్ళకి చెప్తున్నప్పుడు మనం మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మన దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు. దావీదు ప్రతి దాంట్లో కూడా యుద్ధానికి నేను వెళ్తున్నాను, గెలుస్తానా గెలనాను ఎవరి దగ్గర మనం చేసుకోడండి? దేవుని దగ్గర మనమే చేసుకోడు. ఆ యొక్క ప్రవక్తలను తీసుకొని వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. అలాగే ప్రతిదీ కూడా ప్రవక్తలతోటి ప్రార్థన చేయించుకొని ఇప్పుడు దేవుడు దావీదు కన్నీటితో ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళేవాడు. ఇప్పుడు అహజ్యా ఇప్పుడు కిటికీ దగ్గర కూర్చున్నాడు. నాకేం కాదులే అని అనుకున్నాడు. తన తప్పు తను రక్షిస్తుందా? ఏది కూడా రక్షిస్తుంది అనమాట. ఇప్పుడు అహజ్యా అనుకున్నాడు, కిటికీలో కింద పడిపోయినట్టు ఇప్పుడు ఎవరి దగ్గర పంపించాలండి? ఏలియా గారి దగ్గర పంపించాలి. కానీ తన దగ్గర ఉన్న మనుషులు ఎవరి దగ్గర పంపించాడు? ఎక్రోజు దేవత బయలుజబుల దగ్గర పంపించాడు అనమాట. ఆ దేవత ఏం చేస్తుందండి? ఇంకా ప్రాణం తీసేస్తుంది. అంటే దేవత ప్రాణాలు ఇవ్వు. ఆ దేవత దగ్గరికి వెళ్ళి నేను బ్రతుకుతానా లేదా అని జ్యోతిష్కుని చెప్పించుకోవడానికి మనుషుల్ని పంపించాడు. మనుషుల్ని పంపిస్తుంది ఎవరు ఎదురుపడ్డారండి? ఏలియా గారు. అదే ఇప్పుడు నాబోతు ద్రాక్ష తోటను తీసేసుకొని ఇప్పుడు నాబోతుని చంపేసేసి అక్కడ ఉన్నది ఎవరిని పంపించాడండి? దేవుడు ఏలియా గారి నోటు కూడా దేవుడు ఏది అనిపిస్తే అది జరిగిపోతూ ఉంటది. వెంటనే అన్నాడు ఆయన ఏలియా గారు, నాబోతు యొక్క రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినాయో యెజబెల్ రక్తాన్ని కూడా నాకినాయి అంటారా? గుర్రాలు నాకేసినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అహజ్యా రాజు ఎవరి దగ్గర పంపించాడండి? ఎక్రోను దేవత దగ్గర పంపించి నేను బ్రతుకుతానా బ్రతకనా? వీళ్ళకి ఎవరు ఎదురొచ్చేసారు? అప్పుడు అనుకుని ఉంటారు ఎవరైనా సరే సింహాలకు వెళ్ళారనుకోండి, అక్కడికి ఇంకొకరు వచ్చారనుకోండి, దేవుని నమ్ముకున్న బిడ్డలో వీళ్ళు ఏం చేస్తారో దాక్కుంటారనమాట. ఎదురు పడిపోతే మీరు వచ్చారా మేము వచ్చారా అయిపోయింది. ఎదురు పడలేనంత సేపు కూడా దాక్కుంటమే. కానీ ఎక్కడికి వచ్చింది ఎవరికైతే కనపడకూడదు అనుకున్నారో వాళ్ళకే కనపడిపోయారు అనమాట. మనం ఏదైనా దేవుని విరుద్ధంగా మనం చేస్తున్నామంటే ఎవరికి తెలవకూడదు అనుకుంటే వాళ్ళకే ముందు తెలిసిపోతుంది అనమాట. వెనక్కి కూడా కాదు, ముందే తెలిసిపోతుంది అనమాట. భయం అనమాట. భయంతో చెప్పము, కానీ అది వాళ్ళ దగ్గరికి వెళ్తేనే అది విషయం ఏమవుతుందండి? పరిష్కారం అవుతుంది, సాల్వ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క రాజు దేవుడు తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు అనమాట. ఇతను ఇశ్రాయేల్ తరపున ఉన్నాడు. ఇశ్రాయేల్ తరపున ఉన్న మనిషి ఏలియా గారి దగ్గర కాకుండా అక్కడ ఎక్రోను దేవత దగ్గర పంపించినప్పుడు అక్కడ ఏలియా గారు వచ్చి అంటున్నారు, అతను నిజమైన దేవుని విడిచిపెట్టేసి ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అయి ఉండి బయలుదేరి దేవత దగ్గరికి వెళ్ళి నేను బ్రతకనాను అనుకుంటున్నాడా? నిమిషంలో ఆయన ఏమైపోతాడు? చనిపోతాడు. ఒక్క మాట అన్నాడంటే ఆయన నోటంట చనిపోయాడు. ఇప్పుడు 3 అంతస్తుల మించి పడిన మనిషిని దేవుడు ఎవరి ద్వారా బ్రతికించాడండి? పౌలు గారి ద్వారా బ్రతికించాడు. ఇప్పుడు ఒక కిటికీలోంచి పడిన రాజు ఇప్పుడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఇదే చెప్పించుకోవడానికి మరి దేవుని బిడ్డల దగ్గరికి పంపిస్తాను బ్రతుకునంటారా? బ్రతుకును. కానీ మన కుటుంబంలో ఉన్న మన కిటికీ
దేవుని ద్వారా మంచి సమాచారం వస్తుందా, లేకపోతే ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, కిటికీలోంచి పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకి ఏమాత్రం కూడా వద్దే వద్దు. మనకు వెలుతురు రావాలి, మన దేవుని సన్నిధిలో జీవించాలి, దేవుడు మన గృహంలోనికి రావాలి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ దానియేలు కూడా కిటికీ తెరిచి ఇప్పుడు ఏం చేసేవాడండి, ఆయన ప్రార్థన చేశాడు. ఆయన రాజుగారికి జడ్స్ కిటికీ మూసుకున్నాడంటారా? కిటికీ మూసుకోలేదు, కిటికీ తెరిచి ఆయన ఏం చేశాడండి, ప్రార్థన చేశాడు. దేవుడు ఆపదలోంచి సింహాల బోన్లో వేసినప్పటికీ కూడా రక్షించాడు. ఇప్పుడు మన కిటికీ ప్రార్థన కిటికీ కింద ఉండాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన దూపం వల్ల ఎక్కడికి వెళ్ళిపోవాలండి, దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. కానీ ఎదురింటి వాళ్ళ గొడవలు పక్కింటి వాళ్ళ గొడవలు మనకి ఎంత మాత్రం కూడా వద్దే వద్దు. దాని ద్వారా మన ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేనే లేదు. ఇక్కడి నుంచి ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నా కిటికీ గుండా నేను చేసిన ప్రార్థన మీ యొక్క సన్నిధానానికి చేరాలి ప్రభా, మీతో నాకు సంబంధం ఉండాలి, మీతో నాకు సాంగత్యం ఉండాలి, అంతే చాలు ప్రభా. మించి నేను కోరుకుండేది ఏంటి కూడా నేను ఇప్పుడు వరకు చెప్పింది. ఎవరైనా ఒక పైకి లేసి నుంచి చెప్పగలుగుతారా? రహాబు కిటికీ అండి, మేకాల కిటికీ, యెహోయాషు కిటికీ, పౌలు గారి కిటికీ, ఐదుకు కిటికీ, అహజ్యా కిటికీ, దానియేలు. దేవుని నామానికి వందనాలు. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? రహాబు కిటికీ, మేకాల కిటికీ, యెహోయాషు కిటికీ, పౌలు గారి ఐదుకు కిటికీ, అహజ్యా కిటికీ, దానియేలు. దానియేలు కంటే నేను వివరించలేదు కానీ చెప్తున్నా. దేవుని నామానికి వందనాలు. ఇంకెవరైనా మన అండి చెప్పగలుగుతారా? దేవుని నామానికి వందనాలు. దానియేలు గారిని ఎవరు తెలుసుకోవట్లేదు. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఇటువైపు వాళ్ళు మనీ దానియేలు గారి కిటికీ వల్లే నా కిటికీ ప్రార్థన కూడా దూపం వల్ల చేరాలి, చేరే కృపను దయచేసి ప్రభావం పైకి వేసించండి. వీళ్ళ వారందరూ కూడా కింద కూర్చోండి. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావం లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా రహాబు వేష అయినప్పటికీ ప్రభా అయ్యా తన కిటికీకి నాయన దారపు నాయన బాబు కట్టడం వల్ల ఆయన అయ్యా యెహోషువ గారు ఆయన స్వాచ్యాలు పంచిపెట్టినప్పుడు ప్రభా వాళ్ళందరితో సమానంగా నాయన తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకున్నది ప్రభా. అన్ని తెలిసి నాయన లోతుబారి వెనక చూసింది నాయన. అయ్యా రహాబు ఏ మాట వెనక చూడలేదు నాయన. కుటుంబాన్ని అంతా రక్షించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మే కాదు నాయన తన తండ్రి ద్వారా తన తండ్రి ఎలా బలపరచబడ్డాడో తెలుసు నాయన. అన్ని తెలిసి నాయన దావీదును దూషించడం వారు నాయన కుటుంబానికి గొప్ప శాపం తెచ్చుకున్నది నాయన. అయ్యా యెహోయాషు ప్రభా అయ్యా బాణాలు వేయాలి నాయన ఆగిపోయాడు తండ్రి. అయ్యా మేము కూడా ప్రార్థనలు అంతగా ముందుకు బదిలే గొప్ప భాగ్యాలు దయచేయండి నాయన. అయ్యా గంటలు గోజాడాలి నాయన. యొక్క సన్నిధిలో జీవించబడాలి, ఆశీర్వదించబడాలి నాయన. అటువంటి గొప్ప కృపను దయచేయమని అడుగుచున్నాను నాయన. అయ్యా పౌలు గారి నాయన బాబు కిటికీలో తెచ్చమన్నదప్పుడు నాయన అయ్యా నేనేంటి కిటికీలో తెంపబడ్డమేంటని అనుకోలేదు తండ్రి. మీరు ఏది చెప్తాడు చేస్తాను తల వచ్చాడు బాబు. అయ్యా అనేకమైన ఆత్మలు రక్షించుకున్న విధానాన్ని బట్టి మీకు కొంత ఆశ్చర్యించుకుంటున్నాను తండ్రి. ఐదుకు నాయన యవ్వనస్తుడు ప్రభా కిటికీలోంచి కింద పడినప్పుడు బాబు అయ్యా మీరు పౌలు గారి ద్వారా బ్రతికించి విధానాన్ని బట్టి మీకు కొంత ఆశ్చర్యించుకుంటున్నాను తండ్రి. అహజ్యా రాజు నాయన ఇశ్రాయేల్ రాజుగా ఉన్నాడు నాయన, పరిపాలన చేస్తున్నాడు తండ్రి. అటువంటి రాజు నాయన బాబు బయలుజెబులు ఎక్కడో దేవతల దగ్గరికి నాయన మనుషులు పంపినప్పుడు తండ్రి బాబా అయ్యా ఏలియా గారు వచ్చి బాబు అయ్యా మరణం అయిపోతున్నదప్పుడు నాయన బాబు ఆయన మరణం అయిపోయేస్తాను. అయ్యా మేము విగ్రహాలు దేవతల దగ్గరికి వెళ్ళొద్దు నాయన. అయ్యా బయలుజెబుల దగ్గరికి వెళ్ళొద్దు ప్రభా. మీకు నమ్మకంగా యథార్థంగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా నాయన ప్రార్థన కిటికీ కింద మా కిటికీ ఉండాలి నాయన. దానియేలు రాజాజ్ఞకు నాయన ప్రభా నాయన గడిచినప్పటికీ నాయన కిటికీ తెరిచి బాబు ప్రార్థించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా కిటికీ గుండా మా ప్రార్థన దూపం వల్లే మీకు సన్నిధానానికి రావాలి నాయన. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. అటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయండి అయ్యా. విని విడిచిపెట్టే వారుగా కాకుండా నాయన భాగ్యాన్ని సారమైన జీతాలు అందరికీ దయచేయమని
త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.